జై శ్రీరామ్. నమస్తే, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు దయచేసి సనాతన ధర్మం కోసం పనిచేసే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ, అలాగే లైక్ చేయాలని కోరుతూ, క్రైస్తవులు తమ యొక్క దైవము యేసుక్రీస్తు అని ప్రకటించుకుంటున్నారు. అందులో ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఎవరికి అభ్యంతరం లేదు. ముస్లింలకు అల్లా ఆరాధ్య దైవము భగవంతుడు, వాళ్ళు కూడా ప్రకటించుకుంటున్నారు. ఎవరికి అభ్యంతరం లేదు. అలాగే ఇతర మతాల వాళ్ళు కూడా తమ యొక్క దైవాలను ప్రకటించుకుంటున్నారు, ఆరాధించుకుంటున్నారు. ఎవరికి అభ్యంతరం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. మన భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరినైనా ఆరాధించుకోవచ్చు, భగవంతుడిగా చెప్పుకోవచ్చు. మరి షిరిడి సాయిబాబా వారు కూడా దేవుడిగా ప్రకటించుకుంటే సాయిబాబా భక్తులు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ షిరిడి సాయిబాబా హనుమంతుని అవతారము, షిరిడి సాయిబాబా దత్తాత్రేయ అవతారము, షిరిడి సాయిబాబా శ్రీరామ అవతారము, షిరిడి సాయిబాబా శ్రీకృష్ణ అవతారము, షిరిడి సాయిబాబా అమ్మవారి అవతారము అని వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తూ అనేక మంత్రాలలో సాయిని జొప్పిస్తూ ఏదైతే ప్రచారం చేస్తున్నారో, హిందూ దేవీ దేవతల విగ్రహాలను తీసుకువెళ్ళి షిరిడి సాయిబాబా యొక్క కాళ్ళ కింద పెట్టి అభిషేకాలు చేస్తూ ఆ నీళ్ళన్నీ సనాతన ధర్మానికి సంబంధించిన దేవీ దేవతలపై పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక అసలు షిరిడి సాయిబాబా ఏం చెప్పాడు, వీళ్ళేం చెప్తున్నారు అని మనము హిందూ సమాజము ప్రశ్నించడం జరుగుతుంది. హిందూ సమాజం మామూలు వ్యక్తులే ప్రశ్నిస్తున్నారా ఈ విషయాన్ని అంటే, మొట్టమొదటిగా సాక్షాత్తు జగద్గురు శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠాధిపతులే ముందుకు వచ్చి షిరిడి సాయిబాబా వారు సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు అని వాళ్ళు ప్రకటించారు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. షిరిడి సంస్థాన్ వాళ్ళు ప్రచురించినటువంటి సచ్చరిత్ర ఇది. అధికారికంగా ఇదే ప్రమాణం, సాయి భక్తులకు ఇదే ప్రమాణం అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇదే ప్రమాణము కాబట్టి దీన్నే ప్రమాణంగా తీసుకుని చెప్పడం జరుగుతున్నది. ఇది 2023కు సంబంధించినటువంటి ఎడిషన్ అన్నమాట. సాయిబాబా సచ్చరిత్ర 23వ అధ్యాయము ప్రస్తావనలో వస్తుంది. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలికనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేవారు. షిరిడి సాయి సంస్థ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించినటువంటి పుస్తక రచయిత ఏం చెప్తున్నాడు? షిరిడి సాయిబాబా ఎప్పుడు కూడా భగవంతుడిగా చెప్పుకోలేదంట. అతడు ఎప్పుడు భగవంతునికి సేవకుడిగా మాత్రమే చెప్పుకున్నాడని, విధేయ సేవకుడని చెప్పుకున్నాడని, అతడే అల్లా మాలిక్ అని, భగవంతుడే సర్వాధికారి అని ఇక్కడ స్పష్టంగా సాయిబాబా సచ్చరిత్రలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సాయిబాబా భక్తులకు చెప్పేది ఒకటే, ఉన్నది ఉన్నట్టు మీరు ప్రచారం చేయండి. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు మీరు సాయిబాబా వారు చెప్పని విషయాన్ని తీసుకొని వచ్చి మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది సాయిబాబా సచ్చరిత్రలో లేదు. అదే విషయాన్ని సాయిబాబా భక్తులకు చెప్పండి. అదే విషయాన్ని సినిమాల ద్వారా చెప్పండి. అదే విషయాన్ని సీరియళ్ళ ద్వారా చెప్పండి. అదే విషయాన్ని ప్రపంచానికి చెప్పండి. కానీ సాయిబాబా సచ్చరిత్రలో లేని విషయాన్ని మీరు ఎందుకు చెప్తున్నారు? దయచేసి మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పండి. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. జై శ్రీరామ్.